జై శ్రీమన్నారాయణ. నేను మీ లోకేష్. ఈరోజు ధనుర్మాస వ్రతం కోసం తెలుసుకుందాం. తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం. తిరుప్పావై అంటే శ్రీ వ్రతం. అన్ని సంపదలను ఇచ్చేది సిరినోము. దీనినే ధనుర్మాస వ్రతం అంటాం. చాంద్రమానంను బట్టి మార్గశీర్షమైతే సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అవుతుంది. మాసానాం మార్గశీర్షోహం, మాసములలో ఉత్తమమైన మార్గశీర్షంను నేనే అన్న ఆ కృష్ణ పరమాత్మకు మార్గశిరంలో ప్రారంభమయ్యే ధనుర్మాసం అంటే ఇష్టమట. మార్గశిర పున్నమి నుండి పుష్య పున్నమి వరకు శ్రీవ్రత మాసం. తొలి పున్నమి నాటికి చంద్రుడుంటాడు, మలి పున్నమి నాటికి నిండు చంద్రుడే. ఈ నడుమ తరుగుతాడు, పెరుగుతాడు. ఇదే మన జీవితం. ఎప్పుడూ భగవంతునితో కలిసి ఉంది. ఇహపరములలో మనకు కావలసినవన్నీ పొందటానికి ఈ సిరినోము చెయ్యాలట. ఈ ధనుర్మాస వ్రతాన్ని ద్వాపర యుగములో వ్రేపల్లెలో గోపికలు కృష్ణుణ్ణి పొందాలని కోరి కాత్యాయని వ్రతంగా చేశారు. తర్వాత కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి అచటి అర్చామూర్తి శ్రీవటపత్రశ్రాయిని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానునిగా వారి ఆలయాన్ని నందగోప భవనంగా, తన తోటి చలికెత్తలందరినీ గోపికలుగా, తను ఒక గోపికగా త్రికరణ శుద్ధిగా విశ్వసించి ఈ వ్రతం చేసింది. శ్రీరంగనాథుణ్ణి పొందింది. శ్రీ గోదాదేవి శ్రీ విష్ణు చిత్తుల వారికి పుబ్బ నక్షత్రంలో తులసీవనంలో లభించింది. శ్రీ విష్ణు చిత్తులు అంటే పెరియాల్వార్ ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచిరి. వటపత్ర సాయికి నిత్యము పుష్పమాలికలు కట్టి సమర్పించు తమకు భగవంతునికి భోగ్యమైన ఇంకొక పూలదొండ దొరికింది అని అన్న సంతోషంతో ఆమెకు కొదై అంటే పూలదండ అని పేరు పెట్టారు. ఆమెకే గోదా అని పేరు వచ్చింది. ఆమె తండ్రితో బాటే మాలలు కట్టి అవి తాను ముందు ధరించి తరువాత స్వామికి ఇచ్చేది. తండ్రి అపచారమని మందలించినా స్వామి ఆమె ముడిచివిచ్చిన మాలలే నాకు ఇష్టం అని ప్రీతితో స్వీకరించాడు. అందుకే ఆమెను ఆముక్తమాల్యద అని తమిళములో సూడి కొడుద్దనాచియార్ అని అంటారు. పాసురములను పాడి ఇచ్చిన అమ్మ కాబట్టి పాడి కొడుత్తనాచియార్ అని కూడా అంటారు. తిరుప్పావై ప్రబంధమును పాడి వ్రతమును ఆచరించి మనకు దారి చూపేది తల్లి ఆండాల్. ఆండాల్ అనగా కాపాడే తల్లి, రక్షకురాలు. ఆ తల్లి 30 రోజులు 30 పాసురాలతో ఆ రంగనాథుణ్ణి కొలిచినది. రంగనాథ స్వామికి విరుల సౌరభల కన్నా గోదాదేవి కురుల పరిమళమే నచ్చింది. విష్ణు చిత్తుడికి కలలో కనిపించి గోదా కళ్యాణానికి ఆనతిచ్చాడు. ఆండాలమ్మ ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడిలో ఐక్యమైపోయింది. పన్నిద్దర్ ఆల్వారుల్లో ఏకైక మహిళ ఆండాల్. ఇది ఈనాటి వివరణ. పాసురం 1వ పాసురంతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. జై శ్రీమన్నారాయణ.